ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. డార్లింగ్ షోన్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం డార్లింగ్. ఏలైనా ఏలాక ఇప్పుడు ఇండియా అమ్మాయికి అమెరికా కుర్రాడంట పెళ్లి చూపులు. ఏందో చూద్దాం ఆ పెళ్లి చూపులు. ఇండియా అమెరికా ఎట్టుంటో చూసేద్దాం అంతే కదా. ఏలా మన అల్లగడ్డ ఆటగాను. లెట్స్ వెల్కమ్. అమ్మా నువ్వు ఆ పంతులు పూలు అవన్నీ మాట్లాడేసావా? మాట్లాడాను నా తోరణాలు సరిగా కట్టున్నానా? సరేమ్మా. చూడండి నాన్న. అక్క చెప్పండి అక్క, భలే హుషారున్నారు. ఏంటి సంగతి? ఏం లేదక్క, అమ్మాయికి పెళ్లి చూపులు అమెరికా సంబంధం వచ్చిందక్క. అవునా? అవునక్క. వాళ్ళ రిక్షా ఇళ్ళ రిక్షా అంటమ్మా, వాళ్ళ దాంట్లో రావచ్చు కదా. వాళ్ళ రిక్షా వీళ్ళ రిక్షా కాదు నాయనా, అమెరికా సంబంధం అన్నానా. వాళ్ళ రిక్షా వీళ్ళ రిక్షా కాదు నాయనా, అమెరికా సంబంధం అన్నానా. అబ్బా ఈ పనులు చేయలేక చచ్చిపోతున్నాను. ఉన్నాడు నా కొడుకు తాడి చెట్టు అంత పెరిగాడే గాని దేనికి పనికిరాడక్క. ప్రతిసారి నా మీద పడి అడుగుతాను. తాడి చెట్టు ఏం చేస్తాడు? ఏం చేయదు నాన్న. మరి ఏం చేయదు నాన్న. మరి ఒరే రొట్టెగా నా కొడుకు పెళ్లి చూపురు రా, పదాం రా రా నా బట్ట రా పదాము. రండి వదినా, రండి లోపలికి రండి వదినా. వస్తాంలే మా ఈ దాకా వచ్చిన వాళ్ళం లోపలికి దాకా ఎనికి పోతామా ఏంది? ఖచ్చితంగా పోవాలా. తాటవానికి లక్కీకండి వచ్చినావు. అబ్బా ఈయన కళ్ళు అన్ని నా మీదనే ఉండాయిరా స్వామి. ఇచ్చలేరా ఆట వాడు మనోడే గాని ఎక్కడ పోతాడు? అంతేగా. అది కాదు వదినా, ఎండలో పడొచ్చావు కదా, చల్లగా నీరు తాగుతావా లేకుంటే నీ అమ్మ గడపానికని ఇంట్లోకి కూడా పంపికోడా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. గడపాలి కాదు బాబు, ముందే నీళ్లు తాగాలి. మా ఆచారం బాబు అది. ఆచారమా నీ అమ్మనా? గడపానికని కొమ్మలకన్నా విసేవాడు పక్కన రాకన్నా అయినా స్వామి వీళ్ళు పట్టుకుంటే. వదినా అన్నేం చేస్తున్నాడు అన్న రాలేదు. మీ అన్న రావాలని అనుకున్నాడమ్మా. బాత్రూంలోకి వెళ్ళి కాలు జారి సర్రని పడ్డాడు, కాలు పైకి ఎత్తాడు. అవునా బాబు? బాబు అమెరికా నుంచి వస్తున్నాడుగా, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. బాబు కన్నా రారా తొందరగా. పెళ్లి కొడుకా? పెళ్లి కొడుకా? మరి ఇంకెవరత్తా? వస్తాడు వెయిట్ అండ్ సీ. అదే నా బాబా ఏదో బర్రెం తీసుకొచ్చినావు. అమెరికా నుంచి వచ్చాడు, ఆ మాత్రం ఉండద్దా ఏంది? బళ్ళారి బావా బాబేగబారా మైసూరు రంగు. నా కొడుకు లేరా? రొట్టె ప్రపంచంలో లేని పేర్లు పెట్టుకున్నారు. రొట్టె అని ఏం పేరు అది? ఏం లేదురా కొడక, వాడు దేశం అందరి వాళ్ళలో బాగా నాంతందని అదైతే బాగుంటదని పెట్టుకుని వెళ్ళారా రొట్టె అని. అమ్మో వాడు రొట్టె మాత్రం గుంటూరు నాంతం కూడా అట్టే నాంతనాలు లేరా? కాదమ్మా, ఇప్పుడు నన్ను పిలిచిన సందేశం ఏమే? పెళ్లి చూపులు రా, అది కూడా తెలియలే. ఏమి పిల్లోడో ఏమో వీడు. నాకు పెళ్లి చూపులా? అవురా చూడాలమ్మా, నేను తసలాడుతున్నానమ్మా. బిసిలేరి బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు. పిల్లలు వచ్చేసిందే. ఒరే అది పిల్ల కాదురా, పిల్ల తల్లి, అమ్మ తల్లి. మీరు తొందరగా పిల్లని ప్రవేశపెట్టండి, లేకపోతే నీకే తాళి కట్టేటంటున్నాడు. సరేనమ్మా, తొందరగా పిలవండి. సరే అంటే నేను పిలుస్తాను. నీ ఆత్రం ఆగు. అమ్మా పెళ్లి కొడుకు వచ్చినాడు. పెళ్లి కొడుకు సుట్రికం అంతా వచ్చింది. ఆలగడ్డ నేను చూడడానికి ఆలగడ్డ టీం మొత్తం వచ్చింది. ఒకసారి వచ్చి పొమ్మా. ఊరికింత పని ఊరుకునేదా? పెళ్లి చూపులు ఊరుకునేదా? ఏమి ఊరికా?
ఏంది మా నీ కూతురికి ఏమన్నా రన్నింగ్ నేర్పించింటివే ఏంది? చిన్నప్పటి నుంచి పరుగుల పందెం అంటే బాగా ఇష్టం మాకు. Gotta win the heart of every sexy woman. అయితే పెళ్లి చూపులు కూడా అదే కంటిన్యూ చేస్తావా ఏంది? నాకు మానుకుంటుంది వదినా. ఇప్పుడు చూడాలి కదమ్మా నా కొడుకు. చూస్తాలే వదినా, వస్తుందిలే వదినా, సిగ్గుపడుతుంది. ఎప్పుడు నా కొడుకు అమెరికా నుంచి వచ్చినాడు, ఫాస్ట్ గా ఉన్నాడమ్మా. తర్వాత నేనేం చేయలేను. అమ్మా అదిగిన పేడికి రాకుంటే నేను రొట్టెగానికి తాళి కడతా. అదిగిన పేడికి రాకుంటే నేను రొట్టెగానికి తాళి కడతా. రొట్టెగాని కాదమ్మా, ముందు తొందరగా పావని మళ్ళీ ఒకసారి పిలిపించి మా తల్లి. అమ్మా సిల్కు సిల్క ఒక్కసారి వంచుమారమ్మా. అమ్మా సిలుకంటే అమ్మా అమ్మో అసలు సిలుకులోకి ఉంది ఇది. అబ్బో అయ్యో అమ్మా నా కళ్ళలో సుందరం ఉన్నట్టుందే, నా కళ్ళకి మొన్న వచ్చింది ఇది. నా కళ్ళలో సుందరం ఉన్నట్టుందే, నా కళ్ళకి మొన్న వచ్చింది ఇది. వచ్చింది వచ్చింది, నాకు కూడా అనిపించింది అట్టే ఉన్నట్టుంది. అవునమ్మా దీని వంపుడు సొంపుడు చూస్తే తొందరగా మూసుకు తీయాలనిపిస్తుందమ్మా. ఉన్నదా ఆగరా నీ యాత్రము అమ్మా చూడలేకపోతున్నా నేను. అట్లాగమ్మా నేను ఉండా కదా ఎన్నికి చల్లుకో. నేను చూడద్దాడా? అడగమ్మా. ఏమే పిల్ల వంట వచ్చా? జాకెట్ జారిపోతాను సర్దుకోవే, జాకెట్ జారిపోతాను సర్దుకోవే. చెల్లెమ్మ ఒకసారి ముసుగు తీయమ్మా. ఏరా పెళ్లి సూపులని తెచ్చి పొద్దున చూడాలని తెచ్చి నాకు ఇస్తావా? అరే అది పిల్ల బాగుందిరా, ఒకసారి నా కళ్ళతో చూడరా. నీ కళ్ళతో కాదే ముద్దు పెట్టుకుని ముఖ్యాలుందాడా? ఒరే బాగుందిరా పిల్ల, నేను చూడలేనురా. ఇంకా సార్ రా, ఈ లాస్ట్ సంబంధం రా, ఇంతకంటే లేవురా. ఇంకా పోగల ఈగలెత్తుంది అదేంటి పెళ్లి కూతురే? ఒరే పిల్ల బాగుందిరా. అమ్మా పిల్ల కాదు పిల్ల తల్లి నచ్చిందే. అమ్మా పిల్ల కాదు పిల్ల తల్లి నచ్చిందే. ఓ అబ్బా ఓ అమ్మ నీ కూతురు సిల్క్ అంటున్నావు, నా కొడుకు సిల్క్ కాకపోతే వాకిలి సిల్క్ కానీ తాళి కట్టేట్టున్నాడు. తొందరగా కానియండి అమ్మా. కాదమ్మీ దానికి ముద్దు పెట్టుకోనికి ముక్కుందే మూతిందే. కాదమ్మీ దానికి ముద్దు పెట్టుకోనికి ముక్కుందే మూతిందే. బావగారు మీరు ఒక్కసారి మా చెల్లి ముఖం ఇంకొకసారి చూడండి. మీకు ఖచ్చితంగా చెల్లెమ్మా ఒక్కసారి ముఖం తీయమ్మా, ముఖం చూపియమ్మా. అందం అందం తన కళ్ళందం. ఒరే కొడక స్ట్రైట్ గా ఉండేదైతే ఒక సైడ్ చూచదిరా, అది రెండు సైడ్లు ఉన్నాయిరా. ఇటు చూచది అటు చూచది, నీకే మెల్లరా కవర్ అప్ అవుతుంది. కాదమ్మీ నన్ను పుడుతుకుంటున్న దుడ్డట్టుకున్నారమ్మీ. అది చూచే పొరగ పుల్ల మాదిరింది, నేను చూచే ఎట్టున్నానమ్మీ. నా కట్ట పెట్టి సరే లేరా, ఎట్టోట సేద్దాం లేరా, ఒక పాట పాడమనిరా. అవమ్మీ ఒక పాట పాడమ్మీ. రాజపేట అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా అమ్మా ఏందమ్మా పాట? నన్ను తిక్కులు చేసి అమెరికా నుంచి తప్పించివి. నేను ఆవిడలో బట్టలు వేసుకుంటూ సగం బట్టలు వేసుకుని వచ్చింది. దీని తిరిగి నాకు కట్టబెడతావా? ఒరే నీ అవతారానికి సరిపోతాది లేరా. కొన్ని కిలుక్కోవడం వల్ల మనకి నష్టం రా బాబు. నీకు అర్థం కాదు, పెద్దదాన్ని చెప్తే వినుకోవు. ఆస్తి కోసం ట్రై చేస్తున్నావులే, ఆస్తి కోసం ట్రై చేస్తున్నావులే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఏంది రా నీకు అన్ని బెట్టపై చేస్తావు నువ్వు? అడుగు అడుగు అడుగు. అమ్మ తల్లి నా కొడుకు అడుగుతాడు, నీ మొగుడు అడిగినాడు. నా మొగుడు ఆర్మీలో జాబ్ చేస్తాడు వదినా. వద్దులే ఇంటికి పోదాం. పోయేస్తామమ్మీ. సరే మంచి ముహూర్తాలు చూసి ఇప్పుడు మూడంలే మా తల్లి. రేపు ఆగస్టు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏంది వదినా నీ కొడుకు అట్లా ఉన్నాడు? ఆ డ్రెస్ సెన్స్ ఏంది వదినా? అమెరికా అంటే ఆ మాత్రం ఉండాలి. ఈ పల్లెటూరులతో అదే వచ్చింది. పోదాం ఇంకా. కాదు ఈ బర్రె మొగని మా చెల్లెలే ఎక్కువ, అట్లాంటిది నువ్వు మీ కొడుకు సార్లే నా కొడుకు అమెరికా నుంచి వచ్చినాడు. చెల్లెమ్మా మీరు కాకపోతే మంచి సంబంధం చూసుకుంటాం. పది చెల్లెమ్మా
దానికైతే స్కిట్ అదరగొట్టినారు, తేజీని రీసౌండ్ తెచ్చారు, రాసి అతుకడాలి. నిజమేనా? కళ నిజమా ఇది? ఏమో ఇట్లాంటి సంబంధాలు ఏమన్నా నీకు కావాలనే ఇట్టా? అస్సలు వద్దు, నేను ఇండియా వాళ్ళనే చేసుకుంటాను, మంచిగా చేసుకుంటా. నువ్వు ఉన్నాగా? నాకు వద్దులే సంబంధం. వద్దా? చేసుకో. మహేష్ గారు, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఆలగడ్డ ఆటగాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా నవ్వుకున్నాను. సో చాలా బాగా చేశారు. కడుపుబ్బా నవ్వుకున్నానండి నిజంగా. అమెరికా సంబంధము, బాగాలేని పెళ్లి కూతురు, ఈ సంబంధం అనే క్యారెక్టర్ తీసుకొచ్చి ఒక లైన్ క్రియేట్ చేసి బాగా నవ్వించారు మమ్మల్ని అందరినీ. అలాగే జానపదం ఆడిన అమ్మాయి పేరు సిల్కు. నిజంగా మీరు సిల్కు స్మితగానే చేస్తారండి. ఇలాంటి స్కిట్లు మీ నుంచి మరెన్నో రావాలి, మమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని, జనాలను కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచి ఫ్యూచర్ ఉండాలి మీ అందరికండి. అందరూ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తారండి. ఆల్ ది బెస్ట్ అండి.